ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలోని వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ప్రజా సంక్షేమం విషయంలో ఎక్కడా రాజీ పట్టలేదు. నవరత్నాల పేరిట రాష్ట్ర ప్రజలకు అన్ని విధాలుగా సంక్షేమ పథకాలను అందిస్తుంది. చిన్నపిల్లల దగ్గర నుంచి వృద్ధుల వరకు అన్ని వర్గాల వారి కోసం తీవ్రంగా శ్రమిస్తుంది. అయినప్పటికీ ప్రతిపక్షాలు ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ అసత్య ప్రచారాలు చేస్తున్నాయి. ముఖ్యంగా ప్రతిపక్షానికి చెందిన మీడియా, సోషల్ మీడియాలో ఈ ప్రచారం జోరందుకుంది. టీడీపీ, జనసేనకు చెందిన కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిపై దుష్ప్రచారం చేస్తూ ఉన్నారు. అలాంటి వారికి దిమ్మ తిరిగే షాక్ తగిలింది. అభివృద్ధి, ఇతర విషయాలకు సూచికలుగా చెప్పుకునే జీడిపి, ఇండస్ట్రియల్ గ్రోత్, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్, పర్ క్యాపిటల్ విషయాల్లో ఆంధ్రప్రదేశ్ ఎలాంటి స్థానంలో ఉందన్న లెక్కలు వెలువడ్డాయి. ఆర్బీఐ లెక్కల ప్రకారం గత ప్రభుత్వంతో పోలిస్తే ఆంధ్ర రాష్ట్ర జిఎస్డిపి గ్రోత్ రేట్ విషయంలో 16వ స్థానం నుంచి అమాంతం 4వ స్థానానికి ఎగబాకింది. ఇండస్ట్రియల్ గ్రోత్ రేట్లో 3 పెరిగి 3వ స్థానంలో నిలిచింది. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో నెంబర్ 1 స్థానంలో నిలిచింది. పర్ క్యాపిటల్ కు సంబంధించి టాప్ 10లో నిలిచింది. అగ్రికల్చర్ సెక్టార్ లో 16వ స్థానం నుంచి 4వ స్థానానికి ఎగబాకింది. ఇక ఎడ్యుకేషన్ విషయంలో 17వ స్థానం నుంచి 3వ స్థానానికి చేరింది. ఇంగ్లీష్ మీడియంలో ఫస్ట్ ర్యాంక్, మెరైన్ ఎక్స్ప్రెస్లో ఫస్ట్ ర్యాంక్, అలాగే ఫుడ్ ప్రొడక్షన్లో ఫస్ట్ ర్యాంక్ తెచ్చుకుంది. ఇలా అన్ని విషయాల్లో ఆంధ్రప్రదేశ్ ఏపీలోనే ముందంజలో ఉంది. అంతేకాదు, సంక్షేమ పథకాలను ప్రజలకు అందించే విషయంలోనూ ఏపీ ప్రభుత్వం దేశంలో ఇతర రాష్ట్రాల ప్రభుత్వాలకు స్ఫూర్తిగా నిలుస్తుంది. కాగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తాజాగా మరో విప్లవాత్మక నిర్ణయం తీసుకుంది. వైఎస్ఆర్ ఉచిత వైద్యానికి సంబంధించి ప్రజలకు గుడ్ న్యూస్ చెప్పింది. ఆరోగ్యశ్రీ ఉచిత వైద్య పరిమితిని పెంచింది. పరిమితిని ఏకంగా 25 లక్షల రూపాయలు చేసింది. ఇప్పటికే క్యాన్సర్ లాంటి పెద్ద రోగాలకు సైతం పరిమితి లేని చికిత్సలు అందిస్తుంది. వార్షిక ఆదాయం 5 లక్షల రూపాయలు ఉన్న ప్రతి కుటుంబాన్ని ఆరోగ్యశ్రీలోకి చేర్చడం వల్ల 90% కుటుంబాలు లబ్ధి పొందుతున్నాయి. మరి అన్ని రంగాల్లో ఏపీ ప్రభుత్వం అభివృద్ధి సాధించడంపై మీ అభిప్రాయాలేంటో కామెంట్ రూపంలో తెలపండి.